స్టూడియోలో నిండిపోవాల్సింది. ఇంటికి వచ్చి తప్పు చేశాను. హూ స్టాపింగ్ యు? వెళ్ళిపో. అంత ఇష్టం లేకపోతే రావటం ఎందుకు? కరెక్టే. బుద్ధి గట్టిదిని నీకు ఇష్టం వచ్చింది చేసుకో. పెళ్లి చేసుకొని తప్పు చేశాను. Let's get pregnant. ఇంకా చెప్పదు. ఇంటికి వెళ్ళిపోదాం నాన్న. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా నేను హాయ్ నాన్న మూవీ అయితే చూసాను. మూవీ అయితే చాలా బాగుంది. ఈరోజు వీడియోలో ఆ కుక్క కనుక లేకుండా ఉంటే సినిమా అసలు కథ ఉండేదా? సో ఈరోజు మూవీ స్టోరీ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ విషయానికి వెళ్ళిపోతే మనకి స్టార్టింగ్ సీన్ ఒక అమ్మాయి గిటార్ పట్టుకొని వాయిస్తూ ఒక సాంగ్ అయితే పాడుతూ ఉంటుంది. దాంట్లో మన హీరో ఒక ఈవెంట్లో ఫొటోస్ తీసుకుంటూ ఉంటాడు. తన ఫ్రెండ్ అయితే రేపు మనకు ముంబై షూటింగ్ ఉంది, సో రేపు నువ్వు ముంబై వెళ్ళాలని చెప్తాడు. నేను రాను, నాకు అర్జెంట్ పని ఉందని చెప్పా కదా అంటే వాళ్ళ కూతురు గురించి అయితే వెళ్తాడు. అప్పుడుతో మనోడు న్యాచురల్ స్టార్ నాని అని ఒక టైటిల్ కార్డు అయితే పడుద్ది. ఒక స్కూల్కి వెళ్ళి వెయిట్ చేస్తుంటాడు. అంతలో వాళ్ళ కూతురు అయితే వస్తుంది. వాళ్ళ కూతురు ఏమో డిన్నర్ సమయంలో అయితే ఒక స్టోరీ అయితే చెప్పిద్ది. ఈరోజు క్లాస్ ఫస్ట్ వాడెవడో వచ్చాడు, నేను రాకుండా పోయాను. అనవసరంగా వాడు నా మీద ఒక పాయింట్ అయితే వచ్చి స్కూల్ మొత్తం టాపర్ అయిపోయాడు. సరే ఈసారి నేను ఎలాగైనా పుష్ రావాలని అయితే చెప్పిద్ది. సో దీంతో వాళ్ళ డాడీ తన రూమ్కి వెళ్ళి ఒక స్టోరీ అయితే చెప్తాడు. సో ఎప్పుడు నాన్న కథే కదా, ఈసారి నేను ఫస్ట్ వస్తే క్లాస్ ఫస్ట్ తప్పకుండా నాకు అమ్మ కథ కూడా చెప్పాలని అయితే చెప్పిద్ది. వాళ్ళ కూతురికి అయితే ఒక లంగ్స్ డిసీజ్ అనేది ఉంటుంది, వ్యాధి. సో ఇది తగ్గాలంటే తప్పకుండా ఆపరేషన్ చేయాలి. దీనికోసం ఈ పిల్లవాళ్ళ తాత అయితే ఒక సెమినార్కి వెళ్ళటం అంటాడు విరాజ్ని. సో మన హీరో విరాజ్ ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ సెమినార్స్ గురించి అయితే రాసుకుంటాడు డాక్టర్ని మీట్ అవ్వడానికి. దాని తర్వాత ఒక సాంగ్ అయితే వస్తూ ఉంటుంది. ఈ సాంగ్ తర్వాత మన పాప ఉన్నది కదా మహి, ఎలాగైనా వాడిని అధిగమించి నేను ఫస్ట్ వచ్చానని వాళ్ళ డాడీకి అయితే చెప్పిద్ది. డాడీ అప్పుడు షూట్ మోడ్లో అయితే మూడ్ ఆఫ్లో ఉంటాడు. సో ఈసారి కథ నేను ఇప్పుడు చెప్పలేను, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్తాలే అని అయితే చెప్తాడు. సరే అని పిల్ల పడుకోకుండా నాకు కథ చెప్పాలంటే చెప్పాలని అయితే అడుగుతూ ఉంటుంది. పిల్ల మీద అయితే సీరియస్ అవుతాడు. సో పొద్దున్నే చూసేసరికి పిల్ల పడుకుంది అనుకుంటాడు, కానీ పడుకోకుండా ఎక్కడికో బయటకు అయితే వెళ్ళిపోద్ది. దీంతో అందరూ ఇంట్లో నెతుకుతూ ఉంటారు, స్కూల్కి కూడా రాలేదని చెప్తారు. మనోడు కారు తీసుకుని వెళ్ళి బయట నెతుకుతుండగా ఈ కుక్కని తీసుకుని బయటకు అయితే వెళ్ళద్ది. ఆ కుక్క ఏమో ఆ గోద పిల్లని వదిలేసి పరిగెత్తుకుంటా యష్ణ అనే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళద్ది, తినే హీరోయిన్. సో ఈ పిల్ల సంబడి హెల్ప్ అనగానే ఆ కుక్క పిల్లని ఆపి ఈ పిల్లని అయితే మొత్తం డీటెయిల్స్ అడిగిద్ది. మా డాడీ కథ అయితే చెప్పలేదు, సో నేను అందుకే కోపంచి బయటకు వచ్చేసాను. మా డాడీ అమ్మ కథ చెప్తానని నన్ను మోసం చేశాడు, ఎలాగైనా చెప్పాలి మీరు ఒప్పించండి అనేది చెప్పిద్ది. ఈ యష్ణ ఏమో మన హీరో నానికి ఫోన్ అయితే చేస్తుంది. ఫోన్ చేసి ఇక్కడ ఉన్న మీ పిల్ల రమ్మని అయితే అంటది. సో మనోడు కోపంగా నీ గురించి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, ఎక్కడికి వెళ్ళిపోయావని కోపంగా అయితే అడుగుతాడు. సో మీరు కోపంగా అడగటం కాదు, పిల్లని కుక్కని ఒక లారీ అయితే గుద్దేదును, సో ఆ లారీ వాడికి థ్యాంక్స్ చెప్పండి నాకు కదని అయితే చెప్పిద్ది. దాంతో నా అమ్మ కథ చెప్పమని పట్టుబట్టి ఈ ఇద్దరు అడుగుతూ ఉంటారు. సరే నేను ప్రామిస్ అయితే ఇచ్చాను, నా ప్రామిస్ని బ్రేక్ చేయలేను, మీరు ఎలాగో ప్రామిస్ని బ్రేక్ చేశారు కదా, సో తప్పకుండా ఈరోజు అమ్మ కథ చెప్పి వెళ్ళండి అంటే మనోడు క్యాప్చినో అయితే ఆర్డర్ పెట్టుకునే లోపు కథనైతే స్టార్ట్ చేస్తాడు. కథ మళ్ళీ కున్నూరులోకి వెళ్ళిపోద్ది. ఒక రైల్వే స్టేషన్లో హీరో ఫ్రెండ్ ఫోటో షూట్స్కి అయితే వెళ్తూ ఉంటారు. అమ్మ కింద ఎవరిని ఊహించుకోమంటావు అంటే యష్ణ అయితే నన్ను ఊహించుకొని అయితే చెప్పిద్ది. సరే అని మన హీరోయిన్ వెనకాలే తిరుగుతూ ఉంటాడు వర్ష, ఆ అమ్మాయి పేరు క్యారెక్టర్ పేరు. ఆ క్యారెక్టర్ ఏంటంటే ఒక తమ్ముడు యష్ణ ఇద్దరు రైలు దిగి అయితే వస్తూ ఉంటారు. మనోడు ఫోటో షూట్స్ అయితే తీసుకుంటాడు. దీంతో ఈ ఫొటోస్ గురించి ఆ అమ్మాయికి తెలిసిపోయి ఎందుకు నన్ను ఫాలో అయితే నా ఫొటోస్ తీశారని అయితే వాళ్ళ ఫ్రెండ్ని అడిగిద్ది. కేసు పెడతా పోలీస్ కేసు అని అయితే బెదిరిస్తుంది. సో మా ఫ్రెండ్కి మంచి ఫ్యాషన్ అలవాటు, మంచి మంచి పోర్ట్ఫోలియో తీస్తాడు ఫొటోస్ అని చెప్పేసి వాడు జాబ్ కోసం ఇలా చేశాడు, సారీ కంప్లైంట్ వేయకుండా అంటే మనోడు ఈ దగ్గరికి వెళ్ళంగానే మనోడు హీరోయిన్కి ఒకటే మాట చెప్తాడు నోటి నుంచి, ఫస్ట్ టైమే ఐ లవ్ యూ అని చెప్పేస్తాడు. ఐ లవ్ యూ చెప్పంగానే అమ్మాయి అక్కడి నుంచి సీరియస్గా హీరో మొహం చూసి వెళ్ళిపోద్ది. దీంతో ఒక స్టూడియోకి అయితే వెళ్ళిపోతారు. స్టూడియోలో ఇంతకీ తిను వర్క్ చేసే అంకుల్ ఈ హీరోయిన్కి అయితే తెలుసు. అక్కడైతే మాట్లాడుతుండగా నాకు కొన్ని ప్రింట్అవుట్స్ కావాలని అయితే హీరోయిన్ అయితే చెప్పిద్ది. సరే అని మనోని తీసుకెళ్ళమంటారు. వీళ్ళిద్దరేమో టెన్షన్ పడతారు మన గురించి చెప్పేద్దామని. ఆ ప్రింట్అవుట్స్ అయితే ఇచ్చేసి హీరోకి నీ జాబ్స్కి అయితే ఉపయోగపడతాయని చెప్పావు కదా, సరే ఈ జాబ్కి అయితే తీసుకెళ్ళని అయితే చెప్పిద్ది. దాని తర్వాత మనం లవర్స్గా కాకుండా ఫ్రెండ్స్గా ఉందామంటే మూవ్ ఆన్ అవ్వచ్చు అని అయితే చెప్పిద్ది. సరే అని లెట్స్ బీ గుడ్ ఫ్రెండ్స్ అని హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు నాని.
దాని తర్వాత ఒక పార్టీకి అయితే రమ్మంటది. ఆ పార్టీకి కళ్ళు అయితే తీసుకురమ్మంటది. మనోడు సీక్రెట్గా బాటిల్ అయితే తీసుకొచ్చి ఒక రూమ్లోకి అయితే వెళ్తారు వీళ్ళిద్దరు. వెళ్ళంగానే మనోడు సిట్టింగ్లో కళ్ళు బాటిల్ బయట తీయంగానే ఈ అమ్మాయి గిటార్ పట్టుకొని ఒక సాంగ్ అయితే బాగా పాడుద్ది. ఆ సాంగ్ చాలా బాగుందని చెప్పి అప్రిషియేట్ చేస్తాడు మన హీరో. దాని తర్వాత వీళ్ళు వెళ్ళిన అదే రూమ్లోకి వేరే వాళ్ళు అయితే వస్తారు, మూడు పిల్లలు. వాళ్ళిద్దరూ గట్టిగా దెబ్బలాడుకునేసరికి మన వాళ్ళు ఇద్దరు దాక్కుంటారు, హీరో హీరోయిన్స్. దాక్కుని తన చెవులు మూసుకొని వాళ్ళ డాడీ లాగానే చేపిస్తాడు. సో ఇవన్నీ వినకూడదని. దాని తర్వాత ఆ అమ్మాయిని ఒక దగ్గర దాచేసి మన హీరో ఏమో పారిపోతాడు. అప్పుడు దాకా కుక్క పిల్లలు అంటే ఇష్టం ఉండదు. సో వాళ్ళకి కుక్క పిల్లలు అంటే ఇష్టం లేని దగ్గరికి అయితే తీసుకుంటది. ఒక ప్లేస్ లో మీట్ అవుదామని ఈవినింగ్ అయితే ప్లాన్ చేస్తుంది. సరే అని అక్కడికి వెళ్ళి మాట్లాడుకునేసరికి కుక్క పిల్ల ఏదని అడిగేసరికి కుక్క పిల్లని అమ్మేశాను, రిచ్ వాళ్ళ ఇంట్లో అయితే వదిలేసాను, వాళ్ళకైతే నేను అమ్మేసి కెమెరా అయితే తీసుకున్నానని చెప్పిద్ది. సరే అయితే ఒకవేళ నేను నీ లైఫ్లోకి వచ్చిన నన్ను కూడా అలాగే వదిలేస్తావా, బెటర్ ఉందని అని చెప్పి అంటది హీరోయిన్. సో కుక్క పిల్లకి నీకు లింక్ ఏంటని చెప్పేసరికి హీరోయిన్ వదిలేస్తే వెళ్ళిపోద్ది. దీంతో డిప్రెషన్లోకి వెళ్ళి మనోడిని అవాయిడ్ చేసి ఫోన్ కాల్స్ కూడా చేయదు. మనోడు తర్వాత ముంబై అయితే వెళ్ళిపోతాడు. ముంబై వెళ్ళంగానే ఆ కుక్క పిల్ల అయితే వాళ్ళ కాలేజీకి తోక ఊపుకుంటూ వచ్చేద్ది. ఊపుకోగానే రాగానే ఎలాగ అమ్మలేనిది మళ్ళీ తీసుకుని వచ్చేస్తాడు కదా, హీరోయిన్ అగ్గి పెట్టుకుని ఒక కిస్ అయితే ఇస్తుంది. ఇంతలో వాళ్ళ అమ్మ అయితే చూసేసి ఒక మీటింగ్ అయితే సెట్ చేద్దాం మన హీరోకి హీరోయిన్కి. ఇలా ముగ్గురు ఒక హోటల్లోకి వెళ్తారు, 5 స్టార్ హోటల్లోకి. నువ్వు ఉన్నదానివని వీళ్ళు లైన్ వేస్తూ ఉంటున్నాడు. సో దీంతో నీ లైఫ్ స్పాయిల్ అయిపోద్ది, వాడిని ఎలా పెళ్లి చేసుకుంటూ తింటాకి తిండి కూడా ఉండదు. సో నేను ఏడ్చేది ఇప్పుడు ఒక బంగ్లాలోనే ఏడుస్తున్నా, కనీసం నువ్వు అలా కూడా కాదు రోడ్డు మీద ఏడుస్తావని అయితే హీరోయిన్కి అయితే వాళ్ళ అమ్మ డిమోటివేటెడ్గా చెప్పిద్ది. దీంతో హీరో ఆ రోజే పెట్టే శాలరీ ఇచ్చి ఆ బిల్లు కట్టేసి ఆ టిప్ కూడా ఇచ్చేసరికి షాక్ అవుద్ది. నేను ఎలాగైనా నిన్ను బాగా చూసుకుంటాను, నన్ను పెళ్లి చేసుకుంటావు అనేసరికి ఓకే అని చెప్పి దాని తర్వాత పెళ్లి అయితే చేసుకుంటది. ఒక పబ్లో ఒక పాట పాడతాకైతే వెళ్ళద్ది. దాంతో వీళ్ళ లవ్ స్టోరీ ఒక సాంగ్ అయితే ఉంటది ఇక్కడ కూడా. ఆ సాంగ్ తర్వాత మనోడిని తనకున్న పొలం 2 ఎకరాలైనా అమ్మేమంటాడు. అమ్మేసి వచ్చి ఇక్కడ కెమెరా షూట్ అయితే స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసిన వెంటనే వీళ్ళు ఒక ఇల్లు తీసుకుంటారు, మంచి లగ్జరీ డబ్బులన్నీ ఉంటాయి, బాగా సంపాదించుకుంటారు. దాని తర్వాత హీరోయిన్కి పిల్లలంటే ఇష్టం ఉండదు. మనం చేసే పాపాలు పిల్లలకు తగిలితే వద్దు, నాకు పిల్లలేమీ వద్దు, ఇప్పుడు బాగానే హ్యాపీగా ఉన్నాం కదా, నువ్వు నేను ఆ కుక్క పిల్ల అని చెప్పావు కదా, ఇప్పుడు మూడో వ్యక్తి ఎందుకు వచ్చారు వద్దని చెప్పేసి వీళ్ళిద్దరికి చిన్న గొడవ అయితే అవుద్ది. సరే ఎలాగోలాగా అది కన్విన్స్ చేసి అమ్మాయిని ఎలాగైనా ప్రెగ్నెంట్ చేసుకుందామని గెట్ ప్రెగ్నెంట్ అని మనం స్టార్టింగ్ సీన్ చూసాం కదా, అక్కడైతే కథ అయితే అక్కడికి ఎండ్ చేస్తాడు ఈ కాఫీ షాప్లోకి అయితే. తర్వాత ఏమైందని ఇంట్రెస్ట్గా హీరోయిన్ అయితే అడిగిద్ది. సో ఇప్పుడు దాకా నువ్వు అమ్మ కథ విన్నావు కదా, నాన్న కథ కూడా వినైతే మన హీరో చెప్తాడు. నాన్న కథ ఏంటంటే మళ్ళీ ఒక సాంగ్ రివీల్ చేద్ది. ఆ డాక్టర్ ఆ పిల్ల పుడుద్ది కదా బేబీ, ఆ బేబీ ఏమో ఇంక్యుబేటర్లో అయితే పెడతారు. సో ఆ అమ్మాయిని ఏదో లంగ్స్ డిసీజ్ అనేది ఉంటుంది. సో ఆ డిసీజ్ వల్ల ఎక్కువ రోజులు బతికి తొందరగా చచ్చిపోద్ది అని అయితే చెప్తారు. మాక్సిమం 3 నెలలు అంటారు, తర్వాత 3 సంవత్సరాలు అంటారు, దాని తర్వాత 6 సంవత్సరాలు అంటారు. వీళ్ళిద్దరు నేను అప్పుడే పెళ్ళొద్దని చెప్పాను, నువ్వు ఇలా చేసావు, ఎందుకు నా జీవితాంతం ఏడ్చేలా చేసావు అని అయితే హీరోయిన్ ఏడిస్తే బాధపడుతూ ఉంటుంది. కనీసం పిల్లని కూడా టచ్ చేయలేకుండా ఉన్నాం మనం దూరంగా, ఎందుకు ఇలా చేసామని అయితే చెప్పేది. వాళ్ళ మమ్మీకి చెప్పి బాధపడద్దు అంతే. ఈ బాధపడినప్పుడు వీళ్ళిద్దరు డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు కదా, ఫ్యామిలీలో పడకుండా ఉండాల్సింది, నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది, అనవసరంగా పిల్లని కూడా కనకుండా ఉండాల్సింది అని చెప్పంగానే అక్కడితో కథ అయితే ఆపేమని చెప్పి ఆ పిల్ల అయితే ఏడుస్తుంది, చిన్నపిల్ల. సో దాని తర్వాత ఏం జరిగింది అనేది హీరోయిన్ ఇంకా ఇంట్రెస్ట్గా అయితే అడిగిద్ది. దాని తర్వాత యాక్సిడెంట్ అయితే అయింది. యాక్సిడెంట్ అయిన వెంటనే ఎందుకు ఇలా జరిగిందని అయితే చెప్పంగానే మనోడు ఇంటికి వెళ్ళి అప్పుడు ఓపెన్ చేయగానే తిన బొమ్మ అయితే ఉంటుంది. అక్కడితో ఇంటర్వెల్ బ్యాంగ్. దీని తర్వాత మళ్ళీ హీరోయిన్ అక్కడితో గతం అయితే మర్చిపోయిందని అయితే చెప్తారు. హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ పిల్లని ఎలాగైనా మనోడు హాస్పిటల్ నుంచి బయటకు తీసుకెళ్ళిపోయి ఒక్కడనే డాక్టర్స్ అయితే నివ్వురు పడేలాగా అయితే ఆ పిల్లని బాగా చూసుకుంటాడు కేర్గా. సో 3 నెలలు కాస్త 3 సంవత్సరాలు అవుద్ది, 3 సంవత్సరాలు కాస్త 6 సంవత్సరాలు అవుద్ది. దాని తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత కుక్క పిల్లదిని వీళ్ళు ఎలా మీట్ అయ్యారో ఒక బ్యాంక్ ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తూ ఉంటాడు. సో చూపించగానే ఆ పిల్లకైతే వాళ్ళ అమ్మ వద్దని చెప్పింది కదా, సో దాంతో ఇక్కడ చెప్పిన కథ స్టోరీ చెప్పిన అమ్మాయి ఉంటుంది కదా, తనతో అయితే ఇలా చెప్తాడు, నువ్వే అమ్మగా ఊహించుకుంది, సో అవాయిడ్ చేస్తుందని అయితే చెప్తాడు మన హీరో. సరే అని తన దగ్గర నా నెంబర్ ఉంది, కాల్ చేయమని చెప్పండి అని చెప్పి మా నోటి దగ్గరికి అయితే ఇంటికి వచ్చేద్ది డైరెక్ట్. ఇంటికి రాగానే తిను ఎల్లు కొనుక్కున్నప్పుడు ఒక మొక్క అయితే వేస్తుంది కదా, ఆ మొక్క దగ్గరికి తీసుకురాగానే ఏమన్నా గుర్తొస్తాయని చూస్తాడు, ఏమీ గుర్తురావు. సరే రేపు నీ బర్త్డే కదా, నేను మంచి పార్టీ ఇస్తాను, మంచి సెలబ్రేషన్ చేద్దాం, నైట్ ఒక సర్ప్రైజ్ ఉంది అక్కడికి రండి అని అయితే 5 స్టార్ హోటల్ అయితే రూమ్ బుక్ చేస్తానని చెప్పింది. ఇందులోకి హీరో ఇదన్నీ తెలుసుకొని సో అక్కడికి వెళ్తాం దానికన్నా మనోడు గోవా వెళ్ళిపోదాం ఎవరికి తెలియకుండానే, ఆ ఫోటో షూట్ ఏదో ఉంటే ఆ షూట్కి అయితే గోవా అయితే వెళ్ళిపోతాడు. దీంతో హీరోయిన్కి అయితే ఇంకో మ్యారేజ్ అయితే సెట్ అవుద్ది, ఇతనే ఆ పెళ్లి కొడుకు అనమాట. హీరోయిన్ అయితే ఇంకోటి పెళ్లి చేసుకుంటారు కదా, నాకు కొంచెం టైం కావాలని కానీ గోదపిల్ల ఫోన్ చేసేద్ది. ఫోన్ చేసి అయితే చెప్పేద్ది, నాకు కొంచెం పీస్ఫుల్ ప్లేస్ కావాలి, నేను ఎక్కడికి వెళ్తాను
వెళ్తానని చెప్పి సరే వెళ్ళమని అయితే చెప్తాడు. ఈ గోదపిల్ల హీరో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ తీసుకుని అయితే మొత్తం చెప్పేద్ది, నేను ఇక్కడ ఉన్న గోవా తీసుకొచ్చేయని. సర్ప్రైజ్ అని చెప్పా కదా ఎందుకు వెళ్ళిపోయారు, సో నేను చాలా వెయిట్ చేశాను మీ గురించి అనగానే ఇక్కడ శృతి హాసన్ ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫోటోషూట్ తీయడానికి వచ్చింది మన హీరో, శృతి హాసన్ ఫోటోషూట్ కోసం వస్తాడు. సో ఇక్కడ సడన్గా హీరోయిన్ తన కూతురు మహి బర్త్డే చేస్తే సెలబ్రేషన్ చేస్తే మొత్తం బాగానే ఉంటుంది. అక్కడ కథలో ఒక మగోడు తమ్ముడు అని చెప్పాడు కదా, సో ఆ తమ్ముడు కాస్త అమ్మాయి, ఈ అమ్మాయి కూడా అక్కడికి వచ్చి చెప్పిద్ది నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు, ఆ పిల్ల ఇంకా బతికుందా సంథింగ్ మాట్లాడుకుంటుంటారు. దాని తర్వాత హీరోయిన్ కూడా నైట్ అడిగిద్ది నువ్వు ఎందుకు ఇక్కడ గోవాకి వచ్చేసావు, నువ్వు అసలు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పని చెప్పి ఆ స్ట్రెచ్చర్ మొత్తం చెప్తాను నైట్. సో నీ సముద్రం దగ్గర ఉంటే బ్లూ సీ అయితే కనిపిస్తుంది అని అక్కడ వెయిట్ చేసేసరికి సరే తన వర్ణించి అయితే చెప్తాడు. తెల్లారి తీరా చూస్తే అదే బ్లాక్ బొట్టు, బ్లాక్ శారీ, వైట్ జాకెట్ వేసుకొని తన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుద్ది. సో తన భార్యనే మళ్ళీ తిరిగి చూస్తాడు కదా, కావాలనిపిస్తుంది కదా ఎంతైనా. వాళ్ళ మమ్మీ అక్కడ మళ్ళీ ఒక చిన్న గొడవ అయితే పెట్టుకుంటది. సో ఎప్పుడు ఇంకా అమ్మాయి ఎక్కడ ఉందని చెప్పేసరికి తనకు సర్ప్రైజ్ అవ్వడానికి అయితే గోవాలో ఉంది, సో మనం అక్కడికి వెళ్దాం చెప్పుకొని డిస్కస్ అయితే చేస్తారు. తను ఉన్న ప్లేస్కి మనం అక్కడికి వెళ్దామని, అంటే హీరోయిన్ని పెళ్లి చేసుకుపోయేవాడు. సో దాని తర్వాత నైట్ అయితే ఒక పిల్లని తీసుకుని వెళ్ళిపోతాడు. నువ్వు రెగ్యులర్ అమ్మవు కాదు కదా, నీ దగ్గర ఉండడం వేస్ట్, మళ్ళీ తనకి నీకు అలవాటు అయిపోద్ది అని చెప్పి ఆ పిల్లని తీసుకుని నైట్ హీరో అయితే తన రూమ్కి అయితే తీసుకెళ్ళిపోతాడు. ఎందుకు అంత కోపం అని చెప్పేసి అక్కడ పబ్లో అయితే ఒక సాంగ్ అయితే ఉంటుంది. ఆ సాంగ్ అయిన తర్వాత మన వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారనమాట, హీరో హీరోయిన్స్. ఇదంతా నీ వల్ల వచ్చింది, అయినా నీకు ఏం గుర్తుండదు కదా ఏం జరిగినా అని చెప్పి చాలా సగ్గులు అయ్యి మొత్తం చెప్పుకుంటారు. పిల్ల కూడా లేచి వచ్చి వీళ్ళ మధ్యలో అయితే పడుకుంటుంది. దాని తర్వాత మన డాటర్ సీన్ అయితే వస్తుంది. ఇంకో సాంగ్ అలాగా ఫ్లాష్ బ్యాక్ అవుతూ ఉంటుంది. అంటే పిల్ల కావాలా వద్దా అని, ఎక్కువ రోజులు బతకదని అయితే డాక్టర్ కాల్ చేస్తాడు. సరే ఆపరేషన్కి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి, డాక్టర్స్ ఏంటి అందరినీ నేను గ్యాదర్ చేస్తానని అయితే ఫోన్ చేసి చెప్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ సెకండ్ టైం కూడా ప్రేమలో పడద్ది. మన హీరోకి అయితే ప్రపోజల్ అయితే చేద్దే, మన హీరో ఏమో పట్టించుకోడు. దీంతో హీరోయిన్కి ఆల్రెడీ పెళ్లి సంబంధం చూసింది కదా వాళ్ళ మమ్మీ, వీళ్ళంతా గోవా అయితే వచ్చేస్తారు. వచ్చేసిన వెంటనే గోదపిల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి యష్ణ అని పిలుస్తుంది. సో వాళ్ళైతే పట్టించుకోరు, ఆ యష్ణ కూడా వెళ్ళిపోద్ది. దీంతో మనోడి అక్కడి నుంచి గోవా నుంచి వెళ్ళిపోదామని తీరా చూసేసరికి మళ్ళీ కుక్కపిల్ల ఈ పిల్ల అయితే ఇద్దరు తప్పుకొని వెళ్ళిపోతారు. ఎక్కడ పెళ్లి జరుగుతుందని వాళ్ళ ఫ్రెండ్ అడగానే ఆ ఏరియాకి వెళ్ళిపోయి అక్కడ పిల్ల కోసం అయితే నెతుకుతారు. ఇదేం మొత్తం గోదపిల్ల యష్ణ గురించి రూములన్నీ నెతికిద్ది. తీరా చూస్తే ఆ రూముల దగ్గరికి వెళ్ళాక వాళ్ళ అమ్మ వీళ్ళ ఫ్రెండ్ మొత్తం చెప్పేద్ది, ఈ గోదానికి తెలిసే పంపించాడు ఆ పెళ్లి ఆపమని, నీ ఒక్కసారి పెళ్లి చేసుకున్నందుకే ఇప్పటి వరకు టార్చర్ అనిపిస్తుంది, మళ్ళీ ఎందుకు వచ్చారని అయితే చెప్తాడు. ఇంతలో హీరో ఇప్పుడు పెళ్లి చేసుకోపోయేవాడు వాళ్ళ తమ్ముడు మన హీరోని అయితే కొట్టేస్తాడు. దీంతో వాడిని వదిలేండి అని చెప్పి పెళ్లి కొడుకు వెళ్తాడు. ఆ గోదపిల్లని అయితే అడుగుతాడు అనమాట, నా ప్రేమ సరిపోవట్లేదా ఆ అమ్మాయి దాని కూడా వెళ్తున్నావు అని. ఈ కూతురికి అయితే మొత్తం తెలిసిపోద్ది కదా, వాళ్ళ అమ్మ మొత్తం చెప్పేది కదా, ఇదంతా వినేస్తుంది. అమ్మ అసలైన అమ్మ తన అని తెలుసుకుంటుంది. ఇంతలో అప్పటికి కూడా ఈ హీరోయిన్ అక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నాడని తెలిసి ఇప్పటికైనా నువ్వు అంటే నిన్నే పెళ్లి చేసుకుంటానంటే మనోడు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. పిల్లని తీసుకొని వెళ్ళిపోతుంటే ఇక్కడ వాళ్ళ అమ్మకైతే చెప్తాడు, ఇప్పుడు దాకా నేను దాచుకున్న నిజాన్ని నువ్వు ఎందుకు రివీల్ చేసావు నా కూతురికి అని చెప్పి తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు పెళ్లి చేసుకోపోయాడు ఇదంతా తినేస్తాడు. దాని తర్వాత ఈ వదిలేసింది కదా వీళ్ళ నాన్నే, అది కూడా ఆలోచిస్తూ ఉంటాడు. పెళ్లికి అయితే వచ్చి ఇవన్నీ చెప్తాడు. నువ్వు విరాజని లవ్ చేసావు కదా, విరాజనే పెళ్లి చేసుకుంటావు కదా అంటే, లేదు నాన్న వాడు ఇలా నన్ను అన్నాడు, యష్ణ వర్ష ఇద్దరు ఒకటని చెప్పాడు, సో దాంతో నాకు కోపం వచ్చింది అని చెప్పిద్ది. నువ్వు నిజంగా ప్రేమిస్తే వాడిని ప్రేమించి గట్టిగా కలిసి ఉందామని చెప్పని అయితే కన్విన్స్ చేస్తా హీరోయిన్ వాళ్ళ తండ్రి. కన్విన్స్ చేయగానే హీరోగా ఇక్కడ పెళ్లి చేసుకోపోయేవాడికి అయితే నేను వాడినే ప్రేమించాను నీకు ఎలా తెలుసు అని అయితే చెప్పిద్ది. ఆల్రెడీ నేను వదిలేశాడు కదా ఒకసారి, మళ్ళీ ఎలా ఎందుకు అని అయితే చెప్పేస్తాడు, కన్విన్స్ చేస్తాడు. నాకు వాడే కావాలని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. వాళ్ళ అమ్మ వదిలేద్ది కదా వాళ్ళ నాన్నే. సరే వీళ్ళిద్దరు డిస్కస్ చేస్తారు, ఎందుకు దాని జీవితాన్ని నాశనం చేస్తారని అయితే చెప్తే మనోడు విరాజ్ కన్నా మంచి అల్లుడిని కొడుకుని అయితే నేను తీసుకురాలేను, వాడు ఎంతలా ప్రేమించాడు, ఆడి కూతురి కన్నా మీ కూతురిని ఎక్కువ ప్రేమించి ఉంటాడు, అందుకని మర్చిపోలేక తను ఎక్కడికి వెళ్ళినా తిని జ్ఞాపకాలను తీసుకెళ్తాను ఉంటున్నాడు అని చెప్తాడు. నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అద్దాల మేళలా పెట్టినా నీ కూతుర్ని రెండోసారి కూడా వాడినే ప్రేమించిందంటే మనం ఇంకా ఏం చేయలేము, అదంతా వాళ్ళ కర్మ అని అయితే చెప్తాడు. సో చెప్పి చివరాఖరికి తెలుసుకొని అక్కడికి అయితే వచ్చేద్ది. సో కూతుర్ని అయితే ఆపరేషన్ థియేటర్లో అయితే పెడతారు కళ్ళు తిరిగి పడిపోయేసరికి. ఆ లంగ్స్ ఇన్ఫెక్షన్కి డాక్టర్స్ అయితే అవసరం కదా, ఆ డాక్టర్స్ ఎవరో కాదు, హీరోయిన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్న వాడే మొత్తం వాళ్ళంతా డాక్టర్లే. ఆ ఎక్విప్మెంట్ కావాల్సిందంతా ఆ డాక్టర్ని అయితే అడుగుతారు. సో తిన కూతుర్ని అయితే నువ్వు బతకాలి, మన ముగ్గురం కలిసి ఉండాలని అయితే చెప్పిద్ది. నీకు మంచి సాంగ్ అయితే నేర్పిస్తాను,
నువ్వు తిరిగి వచ్చేసరికి అని అయితే చెప్పిద్ది. సరే అని వీళ్ళంతా డాక్టర్ దగ్గర కన్విన్స్ చేసి ఆ డాక్టర్తో ఆపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఆపరేషన్ స్టార్ట్ చేసిన వెంటనే మనకి స్టార్టింగ్లో ఒక అమ్మాయి గిటార్ వాయిస్తూ ఒక సాంగ్ అయితే పాడుతుందని చెప్పాం కదా, ఆ చిన్న పిల్లే ఆ పెద్ద పిల్ల అయిపోయి వాళ్ళ అమ్మ పాట అయితే నేర్పిస్తుంది. సో ఆపరేషన్ అయితే సక్సెస్ అయిపోయి దాని తర్వాత మనకి ఎండ్ కార్డ్ అయితే పడద్ది. సో దాంతో హ్యాపీ ఎండింగ్ అయితే అందుకుంటుంది. మూవీ అయితే మొత్తం ఒక కుక్క మొత్తం మార్చేద్ది స్టోరీ. సో ఇదే ఈ సినిమాలో కాన్సెప్ట్. చాలా అయితే చాలా బాగుంటుంది. బెస్ట్ ఎమోషనల్ మూవీ ఇది. మీరే అంతమంది ఈ మూవీని చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.